నిన్న సోమవారం, మూడో సోమవారం కదండీ కార్తీక మాసం. అది ఎలా పూజ నేను ఎలా పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందే మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యొచ్చాక ఇంక ఇంటిలో ఇంకా బయట గుమ్మం దగ్గర తులసి కోట దగ్గర, గుమ్మం దగ్గర దీపాలు వెలిగించుకొని కార్తీక దామోదరుడికి ఇంకా నీటిలో అయితే దీపాలు వదిలేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తులసి కోట దగ్గర. ఇంకా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా పూజ గదిలో కూడా దీపాలు అవి వెలిగించుకొని పూజ గదిలో కూడా పూజ అయిపోయిన తర్వాత ఈరోజు సోమవారికి మూడో సోమవారం కదండి, వ్రతం ఉంది కదండి, ఇది మూడో వారం. వ్రతం కోసం అన్ని సిద్ధం చేసుకున్నాను. స్వామివారి పీట, స్వామివారిని అలంకరించుకొని ఇంకా ఈరోజు మూడో సోమవారం నారికేల దీపం కూడా స్వామివారికి వెలిగించుకున్నాను. దీపం కూడా వెలిగించుకొని ఇంకా ఉసిరికాయ దీపాలు కూడా వెలిగించుకొని స్వామివారికి యథావిధిగా అభిషేకాలు చేసుకున్న తర్వాత స్వామివారికి రోజు శివలింగానికి అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా ఉసిరికాయ దీపాలు, నారికేల దీపం వెలిగించుకొని స్వామివారి అష్టోత్తరాలు వ్రతకథ ఉంటుంది కదండి, వ్రతకథ కూడా చదివేసుకొని మార్నింగ్ పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు ఈరోజు మూడో కార్తీక సోమవారం కాబట్టి ఫాస్టింగ్ ఉంటానండి, ఉపవాసం ఉండి ఈవినింగ్ మళ్ళీ యథావిధిగా స్వామివారికి పూజ అయితే చేసుకోవడానికి సిద్ధం చేసుకున్నాను. ముందుగా స్వామివారికి ఈరోజు ఈవినింగ్ పూజకి రవ్వతో ప్రసాదం చేశానండి. రవ్వ ప్రసాదం చేసి స్వామివారికి అయితే ఇంకా ఇంటి ముందు తులసమ్మ దగ్గర, ఇంట్లో పూజ గదిలో కూడా దీపాలు వెలిగించుకొని టెంపుల్కి అయితే శివాలయంకి వెళ్ళి అక్కడ కూడా రావి చెట్టు దగ్గర 365 ఒత్తులు వెలిగించుకొని అక్కడ కూడా దీపాలు పెట్టేసుకొని స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఆ ప్రసాదం అయితే ఇంకా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టిన ప్రసాదమే తినేసి ఇంకా ఉపవాసం అయితే సోమవారం ఇలా ముగించుకున్న పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.